హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ నౌ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వీడియోస్ కొంచెం ఎండ్ వరకు చూడండి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఫ్రీ గురుకుల్ యాప్లో నేను ఏమేమి క్లాసెస్ నేర్చుకున్నా, ఏంటి క్లాసెస్ ఎలా ఉంటాయి అని దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో మొన్న లాస్ట్ టైం షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఫ్రీ గురుకుల్ యాప్లో ఇలా క్లాసెస్ నేర్చుకోవచ్చు అని. అంటే లైక్ కొంతమందికి అంటే రైట్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఏది కొంతమంది ఫేక్ అనుకుంటా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు అలానే ఉంటున్నాయి కాబట్టి. సో, అలా కాదు అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మెంబర్స్‌కి 1 ఆర్ 2 మెంబర్స్‌కి అయినా యూజ్ అయితే బాగుంటుంది అని ఒక ఇంటెన్షన్‌తోనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇదైతే ఫేక్ వీడియో అసలే కాదండి. ప్రమోషనల్ వీడియోస్ అసలే కాదు. అంటే నాకు పర్సనల్‌గా నచ్చింది. క్లాసెస్ చాలా బాగా చెప్తున్నారు. 300కి క్లాసెస్ అంటే అసలు బయట థౌజండ్స్ ఆఫ్ అమౌంట్ ఉన్నాయండి. నేను చెప్పా కదా, రీసెంట్లీనే నేను ఒక 15,000 పే చేశాను స్టిచ్చింగ్ కోసం. ఆల్రెడీ నాకొచ్చు. బట్ అయినా కూడా పే చేశాను నేను వెళ్ళడానికి అని. సో, అలా ఈ 15,000 అనే కాదు, అంటే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారండి. థౌజండ్స్ కాదు, ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పెట్టి కూడా క్లాసెస్ ఉన్నాయి ఆన్‌లైన్ త్రూ. బట్ ఇదేంటి అంటే అంత అమౌంట్ పే చేయలేము. అంత అమౌంట్ కట్టలేము గదా! చాలామంది అంత అమౌంట్ అంటే ఇంట్లోనే ఖాళీగా ఉంటే ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ అమౌంట్, ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ కట్టి నేర్చుకునే వాళ్ళు అవ్వదు చాలామందికైతే. సో, అలాంటి వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్‌తోనే 300 అంటే పెద్ద మ్యాటరే కాదు. మనం ఒక డైలీ వేర్ శారీ తీసుకున్నంత కాదు. సో, 300కి 1 మంత్ క్లాసు, అది కూడా చాలా చక్కగా మనకి విత్ నోట్స్, మనకి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా క్లారిఫై చేసి చెప్తున్నారు. నేను లాస్ట్ 2024 ఆగస్ట్‌లో అండి నేను ఈ క్లాస్ జాయిన్ అయింది. అంటే ఇలానే క్లాసెస్ చూస్తూనే దాన్ని క్లాసెస్ మీన్స్ ఇలా స్టిచ్చింగ్‌కి సంబంధించి వీడియోస్ ఒక థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ చూశానండి ఇప్పటివరకి. సో, నాకు అంటే వీడియోస్ అంటే వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తుంటారు, మనం చూస్తుంటాం అంతే. సో, ఇదేంటి అంటే మనకేదైనా డౌట్స్ ఉన్నా, మనకి పర్సనల్‌గా ఒక 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 ఒకటి కుడుతున్నామనుకోండి, దానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంది. సో, ఆ వీడియోలో మీరు అడగడానికి రాదు యూట్యూబ్‌లో. ఇక్కడేంటి అంటే మేడం నాకిక్కడ డౌట్ ఉంది. ఇది ఎలా క్లారిఫై చేసుకోవాలి? అండ్ ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. మనం వీడియో కాల్స్ మాట్లాడుతుంటాం కదా, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. సో, మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో ఆబ్వియస్లీ వీడియో కాల్స్ మాట్లాడుతూనే ఉంటాం కదా! సో, సేమ్ అలానే అండి. మనం అలా కాల్స్ మాట్లాడినట్లే ఉంటుంది. సో, ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన ఉమెన్‌కి అన్ని క్లాసెస్ చెప్పేవాళ్ళు అందరూ ఉమెనే ఉంటారండి. టీచర్స్ అందరూ లేడీసే ఉంటారు. సో, ఇదొచ్చేసి నా బ్లౌజ్ క్లాస్‌కి సంబంధించిన బ్లౌజ్ కటింగ్‌కి సంబంధించిన నోట్స్ అండి. మనసు వెళ్ళే ప్రతి చోటుకి మనిషి వెళ్ళకూడదు. సో, మనసు వెళ్ళే ప్రతి చోటికి మనీ ప్లస్ షీ వెళ్ళకూడదు అని. అంటే ఇందులో మీనింగ్ ఏంటి అంటే మనం నంబర్ ఆఫ్ చూసినవన్నీ తీసుకుంటుంటాం కదా షాపింగ్. అది కావాలి, ఇది కావాలని కొన్ని అన్నెసెసరీ థింగ్స్ కూడా ఇంట్లో పడుంటాయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసుకున్నాయి. సో, అలా తీసుకోకూడదని మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు అని రాశానండి అది. అండ్ ప్రీవియస్‌ది నేను చూయించింది బ్లౌజ్‌కి సంబంధించిన నోట్స్. ఇదొచ్చేసి సెకండ్ వేరే క్లాస్ అండి. వెడ్డింగ్ హూప్స్ ఉంటాయి కదా! అంటే లైక్ ఇప్పుడు వెడ్డింగ్ హూప్ అంటే మ్యారేజ్ అయ్యే డేట్‌కి సంబంధించి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వాళ్ళ ఫోటోస్, వాళ్ళేసుకునే మ్యాచింగ్స్ ఏమేమి ఉంటాయో, సో, వాళ్ళ మ్యారేజ్ డేట్ అండ్ ఎంగేజ్‌మెంట్ అప్పుడు కూడా చేయొచ్చండి ఈ హూప్స్ అనేవి. సో, దానికి సంబంధించి బిఫోర్ ఏమేమి స్టిచెస్ కావాలి ఏంటి అని దానికి సంబంధించిన మెటీరియల్ క్లాస్ అండి ఇది. బిఫోర్ మనం ఏమేమి స్టిచెస్ నేర్చుకోవచ్చు ఏంటి అని. అంటే ఇది కొంచెం మెస్సీగా ఉంది. పిల్లలు పాడు చేశారు, ఏమనుకోకండి. అండ్ ఇందులో స్టిచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ అంటే చిన్న చిన్న స్టిచెస్ కూడా, ఈ చిన్న చిన్నవి ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే మేడం, మనకి అంటే స్టిచెస్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే ఓకే. స్టిచెస్ రాని వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. వెడ్డింగ్ హూప్ నేను ఒక 1 వీక్ తర్వాత నేను ఒక వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాను అందులో డెఫినెట్‌లీ. నేను ఇది అనుకున్నా బట్ కొంచెం అవ్వలేదు. ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నానండి. బట్ కాకపోతే పెయింటింగ్ ఆర్డర్ పెట్టాను. అది నాకు ఇన్ టైమ్‌లో రాలేదనమాట. సో, ఇన్ టైమ్ రాకపోయేసరికి అది కొంచెం మైనస్ అయింది ఈ క్లాస్‌కి సంబంధించి. అండ్ ఈ హూప్స్ ఉన్నాయి గదా! వెడ్డింగ్ కాదు, హూప్ కంపల్సరీ ఒక బర్త్‌డే హూప్ చేసి నేను మీ ముందు ప్రజెంట్ చేస్తాను. కంపల్సరీ ఇది. అండ్ ఇదొచ్చేసి మెటీరియల్ అండి. నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను.
చాలా మెటీరియలే మిగిలింది. అండ్ ఆ రింగ్స్ కూడా చాలా 3, 4 రింగ్స్ వచ్చాయి మనకి ఫ్రేమ్స్. సో, మనం ఈ ఫ్రేమ్ త్రూనే చేయాలనమాట హూప్ అనేది. సో, బిఫోర్ ఏమేమి స్టిచెస్ కావాలి, ఏంటి అని చాలా అంటే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మన అది ఆ క్లాస్ అయిపోయిందండి. ఇది చీర కుచ్చిళ్ళుంటాయి గదా! శారీ కుచ్చులు, చీర కొంగుముళ్ళు అంటారు గదా! అదనమాట. సో, దానికి సంబంధించిన మెటీరియల్ ఎలా రెడీ చేసుకోవాలి, ఏంటి అని బిఫోరే క్లాసెస్‌లో చెప్తారనమాట. మనం ఇది ఒక బ్లాక్ క్లాత్ తీసుకొని ఇలా చిన్న ఫోల్డ్ చేసుకొని ఇలా కనిపిస్తుంది గదా! ఇక్కడ నేను స్టిచ్ జేసింది. అలా అలా స్టిచ్ జేసుకోవాలనమాట. ఒక 4, 5 లైన్స్ అలా. ఇది నేనే స్టిచ్ జేశానండి. బట్ ఇది క్లాస్‌కి సంబంధించింది కాదు. ఎవరికో చూయించడానికి అనుకుంటా. ఎవరికో చూయించడానికి అది స్టిచ్ జేశాను. అండ్ లిటరల్లీ నాకు ఇది చీర కుచ్చిళ్ళు అనేది అసలు ఐడియానే లేదండి. 1% బి జస్ట్ చూసాను. వీడియోస్‌లో చూడడమే తప్పించి నాకు 1% బి ఐడియా లేదు. నేను వేయలేదు ఎప్పుడు. ఈ క్లాసెస్‌లోనే అండి. ఈ క్లాసెస్ వేస్తున్న క్రమంలోనే అంటే ఈ క్లాసెస్ అయిపోయాయి. నాకు పక్కన అక్క వాళ్ళు శారీ కుచ్చులేయమని శారీస్ ఇచ్చారండి. నేను 1000 రూపీస్ ఏమో ఎర్న్ చేశాననుకుంటా ఆ టైంలో. సో, నాకు అది చాలా బాగా అనిపించిందండి. అంటే ఫీలింగ్ చాలా హ్యాపీ అనమాట. 200 పెట్టి క్లాసెస్ నేర్చుకున్నాను. నేను 1000 రూపీస్ అంటే మెటీరియల్‌కి వెళ్ళిన తర్వాత మనకు మిగులుతది గదా! ఎంతో కొంత. అదనమాట. అంటే ఈచ్ శారీకి నేను 250 తీసుకున్నానండి ఇక్కడ. బయట మాత్రం 450 ఇంకా చాలా క్వాలిటీని బట్టి, క్వాంటిటీని బట్టి ఇంకా థౌజండ్స్ ఆఫ్ అమౌంట్ కూడా తీసుకుంటున్నారంట రైట్ నౌ. బట్ లాస్ట్ అయితే ఇక్కడ తీసుకున్నది నేను చూసిందయితే 450 వరకు నేనేసింది 450 వరకు తీసుకున్నారు. బట్ నేను 250 తీసుకున్నానండి. అది ఆ శారీది నేనేమేమి శారీస్ ఏసాను అని దీని తర్వాత వీడియోలో వస్తుంది. దీని పక్కన వీడియోలో. సో, అదనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇదొచ్చేసి నా శారీ కుర్చీలకు సంబంధించి మెటీరియల్‌కి సంబంధించిన బాక్స్. అండ్ ఇంకా చాలామందికేసానండి ఫ్యామిలీలో. బట్ అమౌంట్ తీసుకోము గదా! ఇంట్లో వాళ్ళకేసినప్పుడు. అలా అండ్ నా శారీకి గూడా కుచ్చులు ఏసుకున్నానండి నేను. అది కూడా చూపిస్తాను. అండ్ మెటీరియల్ మిగిలిపోతుంది గదా! వేసిన తర్వాత. సో, ఇదేమో మా పిల్లలు పాడు జేసిందండి. దేనికైనా యూజ్ అవుతుందా అంటే యూజ్ అవ్వదు. బట్ అలానే పెట్టాను తీసేద్దామని. సో, ఇదనమాట నా శారీ కుచ్చుకి సంబంధించిన బాక్స్ అండ్ మెటీరియల్. ఇదొచ్చేసి మన మగ్గం వర్క్ ఉంటుంది కదా క్లాస్, దానికి సంబంధించి తీసుకున్నానండి జరీ థ్రెడ్. బట్ దీనికి యూజ్ అవుతుంది. శారీ కుచ్చులకనేది యూజ్ అవుతుంది. అండ్ చాలా అంటే మెటీరియల్ మనం తీసుకొచ్చుకోవాలండి. ఏదైనా క్లాసెస్‌కి ఇప్పుడు మనం ఏదైనా క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నామనుకోండి, దానికి సంబంధించి ఏ మెటీరియల్స్ కావాలి, ఏంటి అని వాళ్ళు క్లాసెస్ ముందే చెప్తారనమాట మనకి టీచర్స్. సో, దానికి సంబంధించి మెటీరియల్ మనమే తీసుకోవాలి. అండ్ ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయండి. తీసుకొచ్చి ఇగో ఇలా పెట్టేశాను బీడ్స్. అది బ్లౌజ్‌కి వేయాలి. సో, అందుకే ఈ మంత్ నెక్స్ట్ మంత్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలని అనుకున్నాను. బట్ ఈ మంత్ నేను పెండింగ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో నాకు సంబంధించి అంటే నేను చేసేవి ఇగో ఈ థింగ్స్ అన్నీ చాలా వరకు తెచ్చి పెట్టుకున్నవే అండి. నేను అంటే ఆ శారీకి వేయాలి, ఈ శారీకి వేయాలి అని కొంచెం పాసిబుల్ అవ్వక అలానే పెట్టేశాననమాట. సో, ఆ వర్క్స్ అన్నీ చూసుకొని ఇంకా నేను కూడా క్లాసెస్ జాయిన్ అవ్వాలి అండి. కాకపోతే ఏంటి అంటే మనలానే అట్లీస్ట్ 1 ఆర్ 2 మెంబర్స్‌కి యూజ్ అయినా బాగుంటుంది. నేను నేర్చుకున్న ఈ క్లాసెస్ అనేవి ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి. సో, మీరు వీడియో షేర్ చేయకున్నా పర్లేదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది. అరే! పలానా వాళ్ళు ఇలా నేర్చుకోవాలనుకుంటున్నారే అని మీకెవరికైనా అనిపించినా జస్ట్ వీడియో ఏం షేర్ చేయకండి. వీడియో షేర్ చేయమని చెప్పట్లేదు. కాకపోతే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా చెప్పడానికి ట్రై చేయండి. అది వచ్చేసి మగ్గం వర్క్ ఫ్రేమ్‌కి సంబంధించి అదండి ఫ్రేమే. మగ్గం వర్క్ క్లాస్‌కి సంబంధించిన ఫ్రేమ్ అది. పైన ఉంది తీయలేకపోయాను. అన్నీ తీయాలి. కొంచెం మెస్సీగా ఉంది. అండ్ నేను చీర కుచ్చులు వేసానని చెప్పాను కదా! శారీ అక్క వాళ్ళవి పక్కన ఇదండి. అండ్ ఇదొచ్చేసి పెళ్ళికూతురిది అనుకుంటా. పెళ్ళికూతురిది అంటే పెళ్ళికూతురు వాళ్ళ చుట్టాలదో అవి. అండ్ ఇదొచ్చేసి నేనేసుకున్నదండి. ఇందులో కొంచెం రెడీమేడ్ ఉంది. ఒక బంచేమో రెడీమేడ్ ఉంది. ఇంకొక బంచేమో నేను తయారు చేసేసానండి. ఇది వైలెట్ కలర్ కనిపిస్తుందా? వైలెట్ కలర్‌దేమో రెడీమేడ్‌ది అంటే ప్రీవియస్ ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నాను.
అహా! లేదండి. యాక్చువల్లీ దీనికి నేను రెడీమేడ్‌ది తీసి వేసుకున్నాననమాట. సో, అదెందుకు వేస్ట్ జేయాలని మళ్ళీ సేమ్ అలానే అదే ప్యాటర్న్‌లో రెడీ చేసి పెట్టాను. అండ్ బాక్స్ ఫోల్డింగ్ అని జెప్పాను గదా! నేను ప్రతీదీ నా శారీకి ప్రీ ప్లీటింగ్ నేనే చేసుకుంటానండి. అండ్ కాంప్లిమెంట్స్ గూడా ఒచ్చాయి. ఈ శారీకి మాత్రం మంచి కాంప్లిమెంట్స్ ఒచ్చాయండి. శారీ బాగా కట్టుకున్నావు అని. సో, ప్రీ ప్లీటింగ్ నేనే ఇంట్లోనే ఈ క్లాస్‌లోనే నేర్చుకున్నాను. సో, పట్టు శారీస్‌కి సంబంధించి అన్నీ ప్రీ ప్లీటెడ్ నేనే చేసుకుంటానండి. వీలైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేసి పెడతాను మీకు. అండ్ ఇది కూడా నేను నేర్చుకునేప్పుడే వేశానండి. చీర కుచ్చిళ్ళు. మనం క్లాసెస్ ఏమేమి నేర్చుకున్నాం, క్లాసెస్‌లో చెప్పినవి ఏం నేర్చుకున్నాం ఏంటి అని మనకి ఎండ్ ఆఫ్ ది డే మనం అసైన్‌మెంట్ చేయాల్సొస్తుందండి. సో, మనం నేర్చుకున్నది ఆ టైంలో వేశానండి ఇది. సో, ఇంకా నేను చాలా క్లాసెస్ నేర్చుకున్నానండి. లైక్ మెహందీ. రీసెంట్‌లీ లాస్ట్ క్లాస్ వచ్చేసి నాది డాన్స్ క్లాస్ అండి. అండ్ ఇంకా ఈ మంత్ నా పెండింగ్ వర్క్స్ అన్నీ క్లియర్ చేసుకొని నెక్స్ట్ మంత్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి. సో, ఈ వీడియో అట్‌లీస్ట్ కొంతమందికన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేశానండి. అట్‌లీస్ట్ మీరు వీడియో షేర్ చేయకున్నా పర్లేదండి. కమ్‌సే కమ్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా పాస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే నా మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఉమెన్ ఎప్పుడు ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ ఉండాలి అండి. మనం ఒక రూ. 10 సంపాదించుకున్నప్పుడే మనకొక వాల్యూ అనేది క్రియేట్ అయితది. సో, మనం ఒక థింగ్ నేర్చుకోవాలని ఉంటది. సోర్సెస్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఈ ఫ్రీ గురుకుల్ యాప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో, ఒకసారి మీరు చెక్ చేయండి బిఫోర్. అండ్ ఏమైనా ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అట్‌లీస్ట్ పాస్ జేయడానికి ట్రై చేయండి ఇన్ఫర్మేషన్. కెన్ యూ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.